Hello people, welcome back to my channel. Today is day 6 of my glow up journey. Today is weekend, so I finally had some time to slow down and take care of myself. This morning is all about sunlight, green tea and giving my skin a proper routine. So let's start. I always feel like once the bed is done, half of the day feels sorted. So clean space and take clean mind. So weekend lo koncham extra time తీసుకొని everything set చేసుకుంటా. వీకెండ్ కాబట్టి నేను జనరల్గా కాఫీ స్కిప్ చేశాను. సో గ్రీన్ టీతో స్టార్ట్ చేశాను. బాడీకి కామ్నెస్ అండ్ మైండ్కి క్లారిటీ ఉంటుందని. నాకు ఇలాంటి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది నా ఫ్రెండ్ నాకు కొనిచ్చింది. సో నేను దీన్ని అలా ట్యాప్ చేస్తూ ఉండిపోయాను గ్రీన్ టీ తాగుతూ. అండ్ Now let's begin our skincare main segment ఇవాళ. త్రూఅవుట్ ద నైట్ స్కిన్లో ఆయిల్ అండ్ డల్నెస్ వస్తాయి. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రెష్ ఫీలింగ్స్ అండ్ స్మూత్ బేస్ వస్తుంది. ఐ లైక్ కీపింగ్ ఇట్ సింపుల్ అండ్ జెంటిల్ ఇన్ ద మార్నింగ్స్. సో మన క్లెన్జింగ్ ప్రాసెస్లో నేను సెరావి జెంటిల్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను. ఇది చాలా నరిషింగ్ అండ్ చాలా బాగుంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ సింపుల్ కాబట్టి సో సెరావి జెంటిల్ క్లెన్జర్ అనేది యూస్ చేసినాను. ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అండ్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది నా స్కిన్కి. సో నెక్స్ట్ నేను టవల్తో అలా స్కిన్ పైన ట్యాప్ చేశాను వాటర్ అనేది పోవడానికి. అండ్ మన స్కిన్ కేర్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్. నేను మినిమలిస్టిక్ హైలరానిక్ యాసిడ్ యూస్ చేశాను. ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా హైడ్రేటింగ్గా అండ్ రోజు యూస్ చేయడం వల్ల మన స్కిన్లో మంచిగా ప్లమ్నెస్ వస్తుంది అండ్ చాలా బ్రైటింగ్గా కూడా కనిపిస్తుంది అండ్ ఫుల్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుందన్నమాట. This literally hydrates my skin from inside, especially if you stay in AC whole week like me. Hydration is everything. Applying it on slightly damp skin makes it even better. Then మన స్కిన్ కేర్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి విటమిన్ సి. నేను డర్మాకో వాళ్ళది విటమిన్ సి సీరం అనేది యూస్ చేస్తున్నాను. సో ఇది నేను చాలా రోజుల నుంచే యూస్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో ఈ విటమిన్ సి అనేది మన స్కిన్కి బ్రైట్నెస్ తీసుకొస్తుంది అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ని స్లోగా ఇంప్రూవ్ చేస్తుంది. సో లెట్స్ మసాజ్ అండ్ లెట్ ఇట్ అబ్జర్వ్ ఫర్ సమ్ టైమ్. మార్నింగ్ అనేది ఖచ్చితంగా విటమిన్ సి అనేది మన రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి అనేది మనని యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో మన మార్నింగ్ రొటీన్లో విటమిన్ సి అనేది డెఫినెట్గా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ మన స్కిన్ కేర్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. నేను సెరావి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. దీంట్లో సెరమైడ్స్ ఇంకా పెప్టైడ్స్ ఉంటాయి కాబట్టి నా స్కిన్కి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నాది వచ్చేసి డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఈ సెరావి ప్రోడక్ట్స్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. మాయిశ్చరైజర్ని అలా జెంటిల్గా నేను ఫేస్ పైన అప్లై చేసి మసాజ్ చేశాక నా స్కిన్ని చాలా ప్లమ్గా చేస్తుంది అండ్ ఆల్ ద ప్రీవియస్ స్టెప్స్ని లాక్ చేస్తుంది. వీకెండ్లో ఎస్పెషల్లీ ఐ టేక్ సమ్ టైమ్ అండ్ డూ దిస్ అనమాట. సో మాయిశ్చరైజర్ని అలా నేను ఫేస్ అండ్ నెక్కి అలా సూతింగ్గా అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ మన స్కిన్ కేర్లో లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. మార్నింగ్ సన్లైట్ సూపర్గా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ అలాగే హార్మ్ఫుల్ కూడా. సో నేను డాక్టర్ ఇచ్చింది సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కొన్ని డేస్కి ముందు చాలా పిగ్మెంటేషన్ వచ్చిందనమాట ఫేస్ పైన. సో నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఈ సన్ స్క్రీన్ అనేది నాకు రికమెండ్ చేసింది. సో నేను ఈ సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది యూస్ చేయబట్టి ఒక 2 months అవుతుంది. బట్ ఈ సన్ స్క్రీన్ వాడడం వల్ల నా స్కిన్ని చాలా పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోయింది అండ్ స్కిన్ని చాలా బ్రైటింగ్గా కూడా కనిపిస్తుంది అండ్ ట్యాన్. ఐ నెవర్ స్కిప్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఇన్సైడ్ ద రూమ్. ఎందుకంటే మనకి విండోస్ నుంచి అండ్ డోర్స్ నుంచి కూడా సన్లైట్ రూమ్లోకి వచ్చి అది మన ఫేస్ మీద పడి మన ఫేస్కి హార్మ్ చేస్తుంది కాబట్టి రూమ్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేస్తాను. నెక్స్ట్ మన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో నేను లిప్ బామ్ అప్లై చేశాను. లిప్ బామ్ కూడా నాకు డర్మటాలజిస్టే రికమెండ్ చేసింది. నేను కొద్ది రోజుల క్రితం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా లిప్స్ ఇలా డ్రైగా అయిపోతున్నాయి అండ్ క్రాకీగా కూడా అవుతున్నాయి అంటే తను ఈ లిప్ బామ్ రికమెండ్ చేసింది. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కొంచెం కాస్ట్లీ బట్ స్టిల్ ఇది చాలా మంచిగా ఉంది. నా లిప్స్ని ప్లమ్ చేస్తుంది అండ్ ఇట్ హ్యాస్ SPF ఆల్సో. సో నా లిప్స్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ లిప్స్ కలర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ లిప్ బామ్ రోజు అప్లై చేసుకోవడం వల్ల. సో ఫైనల్గా ఇదండి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సో నేను ఈ ప్రోడక్ట్స్తో రోజు స్కిన్ కేర్ చేసుకుంటాను. ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో అన్నిటిని చూడాలి అంటే సో నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. See you on day 7. Bye bye.